క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. ఈ దినమైన ధ్యానాంశం ప్రారంభ వచనం చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, మేము మా అన్నమి తిందుము, మా వస్త్రములు కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. 2-3 అధ్యాయాల్లో మనం ధ్యానించినట్టుగా యెరూషలేము ముట్టడి దిబ్బ చేయబడి నెబుకద్నెజరు ద్వారా బబులోనుకు చెరకు కొనిపోబడి పూర్తిగా నాశనం చేయబడినటువంటి పరిస్థితి. ఈ వచనం ఏం చెబుతుంది? ఎందుకు ఒక పురుషుని వెంట 7 స్త్రీలు పరిగెత్తుతున్నారు? కేవలం మా పోషణ మాదే, మా బ్రతుకు మాదే, వివాహం కాలేదని, భర్త లేడని నింద రాకుండా నీ పేరు మాత్రం మాకు పెట్టు అంటే ఈ యొక్క జరిగినటువంటి యుద్ధంలో అనేక మంది పురుషులు మరణించి ఆ దేశ పరిస్థితి అలా ఉందని అర్థమవుతుంది. ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదట మగవారందరినీ చంపేస్తారు, యవనస్తులందరినీ కూడా చెరకు తీసుకెళ్తారు, ముసలి వాళ్ళను, పిల్లవాళ్ళను, స్త్రీలను విడిచి వెళ్తారు, లేదా అనేకులను స్త్రీలను కూడా బానిసలుగా చెరకు తీసుకెళ్తారు. 4వ అధ్యాయం 2వ వచనం గమనించండి. ఆ దినమున అనే పదం మీకు కనబడుతుంది కదా, అది పర్టికులర్గా ఒక దినానికి సంబంధించింది కాదు. ఆ దినమున అనగా ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో, ఆ దినములలో అని అర్థం. ఇటువంటి పరిస్థితి మధ్యలో ఒక అద్భుతకరమైనటువంటి వర్తమానం వినపడుతుంది. దేవుని యొక్క వాగ్దానం కనబడుతుంది. ఒక రెడెంప్షన్, రెస్టరేషన్, ఒక హోప్ కనబడుతుంది. విడుదల, పునరుద్ధరణ, నిరీక్షణ. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణముకును, ఇజ్రాయిల్లో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదంగాను శుభలక్షణంగాను ఉండును. ఆయన కోపము నిమిషం మాత్రమే కదా. ఆయన వాగ్దానం ఏంటి? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, లేదా ఇదిగో నిత్యమైన వాత్సల్యత నేను సమకూరుస్తానని. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయనే నాకు రక్షణ ఆధారం అయ్యను అంటారట ఆయన ప్రజలు. జకర్యా గ్రంథం కూడా చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోవా చిగురు లేదా దావీదు వేరు చిగురు అనే మాట మరెవరో కాదు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. ఇదిగో ఇర్మియా ప్రవక్త ఇలాగ అంటున్నాడు 23వ అధ్యాయంలో, యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దావీదు కడుపున పుట్టినటువంటి సాధారణమైనటువంటి అతని పిల్లల గురించి అయితే ఈ మాట కాదు కదా. నీతి న్యాయములు జరిగించిన రాజు ఎవడు? దావీదు కుమారుడిగా పిలువబడింది ఎవరు? యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టింది ఎవరికి? యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇలాగంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఇదిగో ఇప్పుడైతే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదంటున్నాడు. శిలువ మీద వేలాడబడినటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనం ఇది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగివేయినప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు. రక్తాపరాధము నుండి కడగబడడానికి కావలసింది పరిశుద్ధ రక్తమే కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చు యోహాను మాట్లాడుతున్న మాటలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మరికొందరు అపార్థం చేసుకుంటుంటారు. అది 11, 12 వచనాలు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మతోనూ అన్నది మేలు కొరకు, కానీ అగ్నితో బాప్తిసం ఇస్తాడు అన్నది కీడు అని, అదే నిత్యనరకం అని కొందరు తప్పుగా అవగాహన చేసుకుంటారు. 12వ వచనం చూడండి, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. 11వ వచనంలోనే
కనబడుతున్న అగ్ని దహించేదైతే 12వ వచనంలో మరి ఆరని అగ్ని అని ఎందుకు రాయబడుతుంది? ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థమవ్వాలి. ఈ అగ్ని ఒకటి నిర్మలము చేయునది, రెండవది నిర్మూలము చేయునది. ఆ దినమున అంటున్నాం కదా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండను. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలం చేయ రీతిని ఆయన వారిని నిర్మలుగా చేయును. ఆయన మాట విని పశ్చాత్తపడి ఆయన తట్టు తిరిగిన వారిని ఎదుగో ఆయన వెండి నిర్మలం చేసినట్టుగా నిర్మలం చేస్తున్నాడు. మరి నిర్మలం చేయబడతారా మీరు ఆలోచన చేయండి. కేవలం 6 వచనాలు కలిగినటువంటి యెషయా 4వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద విధానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయంగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. దిస్ ఈజ్ ద హోప్. విడిపించాడు, పునరుద్ధరణ చేశాడు. ఇప్పుడు ఒక నిరీక్షణ కనబడుతుంది. పర్ణశాల అనే పదం లేదా గుడారం అనే పదం దావీదు కూడా వాడాడు 27వ కీర్తన 5వ వచనంలో. మన పితరులు దేవుని సంబంధమైన గుడారాన్ని సమీపించినట్టే ఇదిగో మనకు ఒక వాగ్దానం ఉన్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానం మనకు వారసులైన వారికి మరినిత్యముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరిచెను. క్రీస్తు అనేటువంటి ఈ గుడారం పైన మనకున్నటువంటి ఈ నిరీక్షణ ఇది నిశ్చలమైంది, ఇది స్థిరమైంది. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.